హలో అందరికీ. ఈ వీడియో కొంచెం హెవీ హార్ట్‌తోని చేస్తున్నా. ఎందుకంటే ఫైనల్లీ కాలేజ్‌ని వదిలెళ్ళే రోజొచ్చేసిందనమాట. 6 ఇయర్స్ ఇక్కడ చదువుకొని, ఎంతోమంది ఫ్రెండ్స్ అండ్ ఎన్నో మెమోరీస్ క్రియేట్ చేసుకొని ఇప్పుడు కాలేజ్ నుంచి వెళ్తుంటే కొంచెం బాధ అనిపిస్తుంది. బట్ వెళ్ళాలిగా తప్పదు. ది నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ అస్ ఔట్ సైడ్. ఇంకా చాలా ఉంది బయట. బట్ ఫ్రెండ్స్‌ని మాత్రం చాలా మిస్ అవుతా. సో ఈ వీడియోలో ఏమనుకున్నా అంటే ఈ కాలేజ్‌లో నాకు ఏవైతే మెమరబుల్ ప్లేసెస్ ఉంటాయో ఆ ప్లేసెస్‌కెళ్ళి ఆ ప్లేస్ గురించి డిస్క్రైబ్ చేసి ఇలా ఒక వీడియో చేద్దామని అనుకునుండే. సో ఫస్ట్‌లీ నాకు మోస్ట్ మెమరబుల్ ప్లేస్ అంటే మా హాస్టల్ డార్మ్స్. కాలేజ్ లైఫ్ ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది. ఫస్ట్ కనిపించేదే మా రూమ్ బీటీ24. మాదొక గ్యాంగ్ ఉంటుండే బీటీ24 మొత్తం. చాలా అంటే చాలా మెమరీస్ ఉన్నాయి అందరితోని. బర్త్‌డే పార్టీస్, లేట్ నైట్ ఎగ్జామ్ ప్రిపరేషన్స్, మూవీస్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఐ రియల్లీ మిస్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఈ డామ్స్ పాత పడిపోయినాయి కాబట్టి క్లోజ్ చేసేసారు. ఒకప్పుడు మాత్రం చాలా బాగుంటుండే. నెక్స్ట్ మెమరబుల్ ప్లేస్ అంటే మా పీయూసీ క్లాస్ రూమ్స్. పై, కే, లాంబ్డా, ఒమేగా అని 4 డిఫరెంట్ సిరీస్లు ఉంటుండే క్లాసెస్కి. నా క్లాస్ రూమ్ వచ్చేసి పై సిరీస్. పై సిరీస్లో పై నేను క్లాస్. చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటుండే అందరూ. నేనైతే వన్ ఆఫ్ ద మోస్ట్ చిల్గా అయింది క్లాస్ రూమ్. చూడడానికి సైలెంట్ ఉంటుండే కానీ అస్సలు సైలెంట్ కాదు నేనైతే. అండ్ పీయూసీ ఫస్ట్ సెమిస్టర్లో నా అటెండెన్స్ వచ్చేసి 98%. అస్సలు క్లాసులే మిస్ కాకపోతుండే. బట్ బీటెక్ వచ్చాక 75% మేనేజ్ చేసుడు కూడా పెద్ద టాస్క్. ఒకరోజు ఇట్లనే మాకు ఫిజిక్స్ క్లాస్ అవుతుంది పీయూసీలో. లక్ష్మీ నర్సయ్య అని ఒక సార్ ఉంటుండే మాకు, ఏజ్డ్ పర్సన్ కొంచెం. ఒక డెరివేషన్ మొత్తం 2 బోర్డ్స్ నింపేశాడు. అంటే మా క్లాస్లో 2 బోర్డ్స్ ఉంటాయి. అవి 2 నింపేశాడు, ఎక్స్ప్లెయిన్ చేస్తుండు. నేనేమో బోర్డు వైపే చూస్తున్నా, నాకు ఏం అర్థమవుతలేదు. సో నేను లేచి, సార్ నాకు ఒక్క ముక్క అర్థం కాలేదు సార్ అని ఇట్లా డైరెక్ట్ అన్నాను. క్లాస్ అందరూ సడన్గా షాక్ అయిపోయి నా వైపే చూస్తున్నారు. సార్ కూడా నా వైపు అట్లనే లుక్ ఇచ్చి ఇక 2 బోర్డ్స్ మొత్తం ఫాస్ట్గా రబ్ చేసి మళ్ళీ ఫస్ట్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేసింది నాకైతే. లిటరలీ అసలు ఆ మూమెంట్ దట్ వాస్ క్రేజీ అసలు చెప్పాలంటే. అది వన్ ఆఫ్ ద బెస్ట్ మెమొరీగా. అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్కి ది యాంటీడోట్ అని ఒక లెసన్ ఉంటుండే. దానికి డ్రామా ప్లే చేయాలి. సో మేము దానికి ఒక వీడియో లాగా తీసి క్లాస్లో ప్రజెంట్ చేసాం. అండ్ దాంట్లో నాది డైరెక్టర్ రోల్. అసలు చాలా మెమొరబుల్గా ఉండింది అది మాత్రం. సో ఇదే పై సిరీస్. ముందుంది మా క్లాస్ పై 9. ఇప్పుడు ఈ క్లాసెస్ని అయితే అసలు యూజ్ చేయట్లేదు. చూస్తుంటే అసలు నాస్టాల్జిక్ ఫీల్ వస్తుంది ఇదంతా. సో ఇవే నేను చెప్పిన 2 బోర్డ్స్ ఇక్కడనే ఉన్నాయి. అండ్ అక్కడే నేను థర్డ్ రోలో కూర్చుంటుండే. నెక్స్ట్ మెమరబుల్ ప్లేస్ వచ్చేసి మా బీటెక్ ఫస్ట్ ఇయర్ క్లాస్ రూమ్ 311. రీసెంట్గానే రీయూనియన్ అయినాం మేము క్లాస్ అంతా. నెక్స్ట్ మెమొరబుల్ ప్లేస్ అంటే మా డిపార్ట్మెంట్ బ్లాక్. ఇదే ఎంట్రన్స్. క్లాసెస్, ల్యాబ్స్, సెమినార్స్, ప్రాజెక్ట్స్ అంటూ సగం కంటే ఎక్కువ బీటెక్ లైఫ్ ఇక్కడే గడిచిపోయింది. అందులో కొంచెం మెమొరబుల్ క్లాస్ అంటే G12. సో ఈ క్లాస్ ఏంటంటే చదివింది ఒక సెమిస్టర్ అయినా కానీ కొన్ని మంచి మెమరీస్ ఉన్నాయి, యాజ్ వెల్ యాజ్ ఇక కొన్ని వర్స్ట్ డేస్ కూడా ఉన్నాయి. ఈ క్లాస్కి వచ్చాక నా గురించి నేను ఎక్కువగా తెలుసుకున్నా అండ్ చాలా కొత్త విషయాలు కూడా నేర్చుకున్నా. బీటెక్ థర్డ్ ఇయర్ మొత్తం G22 అంటే C2 క్లాస్లో గడిచిపోయింది. న్యూ ఫ్రెండ్స్, న్యూ పీపుల్ అంతా బాగానే జరిగింది అనుకున్నా. బట్ ఎట్ ద ఎండ్ ఈ క్లాస్ నాకు ఒక బిగ్గెస్ట్ లైఫ్ లెసన్. ఇక ఎక్కువ చెప్పలేను ఈ క్లాస్ గురించి, అలానే అసలు మర్చిపోలేను కూడా. ఇక ల్యాబ్స్లో ది మోస్ట్ ఫేవరెట్ ల్యాబ్ అంటే డిఈసి ల్యాబ్. మోస్ట్లీ అందరికీ ఇదే ఉంటుంది. ఫస్ట్ ఇయర్లో కదా, కొత్తగా అసలు ఏం తెలియకపోతుండే సర్క్యూట్స్ గురించి అంతగా. నేను మా ల్యాబ్మేట్స్ ఇద్దరం ఉంటుండే. ఇక నేనైతే అసలు ఏం ప్రిపేర్ కాకుండా వస్తుండే, ఇష్టం వచ్చిన సర్క్యూట్స్ పెట్టి ఐసీలన్నీ కాలబెట్టేస్తుండే. ఇంకొన్ని సిచ్యువేషన్స్లో ఎట్లా అంటే ఐసీలు కాలిపోయినాయి అని తెలియక ఐసీలని ముట్టుకొని వేలు కాలబెట్టుకుంటుండే. అసలు వన్ ఆఫ్ ద క్రేజియస్ట్ మూమెంట్స్ అవి. ఇంతకుముందు డిపార్ట్మెంట్ ఎంట్రన్స్ చూపించాను కదా ఈసీది, అది జస్ట్ ఉందంతే. బట్ యాక్చువల్గా అయితే మా ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్ ఇక్కడ ట్రిపుల్ దాని నుంచే ఉంటుంది. మోస్ట్లీ సిఎస్సి, ఈసీ, ట్రిపుల్ ప్రతి ఒక్కరు ఇక్కడ నుంచి ఎంట్రీ అవుతుంటారు, ఇక్కడ నుంచి ఎగ్జిట్ అవుతుంటారు. సో ఎప్పుడు ఈ ప్లేస్ అనేది ఇలా కళ్ళ ముందే ఉంటుంది అన్నట్టు.
ఇక ల్యాబ్ అయిపోయిందంటే ఫ్రెండ్స్‌తోని డైరెక్ట్ సూపర్ మార్కెట్‌కి వచ్చి కాసేపు అటు ఇటు తిరిగి టైమ్ పాస్ చేసి వెళ్తుండే. క్యాంపస్‌లో ఈ ప్లేస్ నుంచి నడుస్తుంటే ఒక డిఫరెంట్ వైబ్ ఉంటది. నాకు చాలా ఇష్టం ఈ ప్లేస్. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే మా డిపార్ట్మెంట్ బ్లాక్స్ అండ్ సూపర్ మార్కెట్‌కెళ్ళొచ్చు. బ్యాక్ సైడ్ వెళ్తే వేరే డిపార్ట్మెంట్ బ్లాక్స్ అండ్ మెయిన్ గేట్ దగ్గరికెళ్ళొచ్చు. ఇది అకాడమిక్ బ్లాక్ 2 అండ్ ఇదొచ్చేసి అకాడమిక్ బ్లాక్ 1. ఇదే ఏబీ3 అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్. ఇందులో కూడా ఒక మెమరీ ఉంది. ఏంటంటే నేను బీటెక్ సెకండ్ ఇయర్‌లో ఉన్నప్పుడు ఒకరోజు మా ఫ్రెండ్ ఇంటి దగ్గర నుంచి చపాతీస్ తెచ్చిండు. అవి గేట్ దగ్గర సెక్యూరిటీ వాళ్ళు అసలు అలో చేయట్లేదు. అప్పుడు నైట్ టైం వచ్చేసి 10 అలా అవుతుంది. నేను గేట్ దగ్గరికెళ్ళి అంకుల్ నేను మెస్‌లో తినలేదు అలో చేయండి అంటే అసలు అలో చేయట్లేదు ఆళ్ళు. వాళ్ళేమంటున్నారంటే తెచ్చిన వాళ్ళే తినాలి లేకుంటే డస్ట్‌బిన్‌లో పడేయాలి. బట్ నువ్వు మాత్రం తినొద్దని నన్ను అంటున్నారు. నేను ఎంత రిక్వెస్ట్ చేసినా ఇంటలేరుగా వాళ్ళు. సో ఇక నాకు కోపమొచ్చి అసలు ఇదేం రూల్ ఎక్కడి నుంచి పెట్టిర్రు ఈ రూల్? డైరెక్టర్ కాల్ చేయండి లేకుంటే వీసీకి కాల్ చేయండి నేను మాట్లాడతా. అసలు ఈ రూల్ అసలు ఎందుకు పెట్టారు మీరు? ఇంటి దగ్గర ఫుడ్ పాయిజన్ అలాంటివి ఏం కావు. ఇంటి దగ్గర ఫుడ్ అలో చేయండి అని నేను ఇక గొడవ చేసిన అన్నట్టు ఇక. సో వాళ్ళని తీసుకొచ్చి ఏబీ3లో పడేసిర్రు నైట్ అంతా. ఏబీ3లో వార్డెన్ రూమ్‌లో పెట్టిర్రు నన్ను. నెక్స్ట్ ఇక నైట్ అంతా అక్కడే పడుకున్నా. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ సెక్యూరిటీ అంకుల్ బ్రేక్‌ఫాస్ట్ తెచ్చిచ్చిండు. ఇక వార్డెన్‌తోని మాట్లాడి వార్డెన్‌కో లెటర్ రాసిచ్చి అండ్ తర్వాత సీఐ సార్‌ని కలిసి అతనికి కూడా ఒక లెటర్ రాసిచ్చి మొత్తం కౌన్సిలింగ్ ఇచ్చిండు నాకైతే. ఇంకోసారి ఇట్లా రిపీట్ కావద్దు. ఇలాంటి బిహేవియర్ ఇట్లా గొడవ చేయొద్దు అని ఇట్లా. సో అట్లా లెటర్ రాయించుకొని మధ్యాహ్నం తినే టైంకి 1:20కి అట్లా వదిలేసిండు. ఇక్కడ అసలు నా తప్పు లేదనిపించింది నాకైతే. బట్ ఇక వాళ్ళు స్ట్రిక్ట్ రూల్స్ పెట్టారు కాబట్టి అవి ఫాలో అయ్యిర్రు. ఇక నేను గొడవ చేసినందుకు తీసుకొచ్చి లోపలేసిర్రు. ఇదొక మంచి ఎక్స్పీరియన్స్ లాగా ఫీల్ అవుతాను నేను స్టిల్. నేను ఇంటికెళ్ళే 2 డేస్ ముందే కొందరు ఫ్రెండ్స్కి అయితే సెండ్ ఆఫ్ ఇచ్చిన. బట్ చాలామంది ఫ్రెండ్స్ మిస్ అయిపోయారు. నాకు కంటిన్యూస్గా ఎగ్జామ్స్ ఉండే ఆ టైంలో. అందుకే రాలేకపోయినా. ఎవరైనా ఫ్రెండ్స్ చూస్తుంటే సారీ, మళ్ళీ కలుద్దాం ఎప్పుడైనా. బాగా అవుతుంది నాకు. ఒక్కలే వచ్చి బాయ్ ఫ్రెండ్ లేకుండా వెళ్తున్నందుకు ఇంకెక్కువ బాగా అవుతుంది. బై ఫ్రెండ్స్. బాయ్ గోయింగ్ గోయింగ్ చూడరా ఇక ఫ్రెండ్స్ అందరికి సెండ్ ఆఫ్ ఇచ్చేసి నైట్ రూమ్కి వచ్చి పడుకొని ఎర్లీ మార్నింగ్ లేసి లగేజ్ ప్యాక్ చేసుకొని ఇక లాస్ట్ టైం రూమ్లో ఇట్లా ఒక సెల్ఫీ కూడా తీసుకొని మా రూమ్కి అయితే గుడ్ బై చెప్పేసిన. ఇక లాస్ట్లో వెళ్ళాలి కాబట్టి హెవీ లగేజ్ విత్ హెవీ హార్ట్ గేట్ దగ్గరకు వచ్చేసి సైన్ అవుట్ చేసేసా.